చిట్చాట్లో మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అధికారంలో ఉండగా అహంకారంతో వ్యవహరించారని అన్నారు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నంత మాత్రాన బీసీలు నమ్మరన్నారు సీతక్క. బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తోడేళ్లు గొర్రెల మందకు కాపలా ఉంటారంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు భక్షించడమే తప్ప రక్షించడం తెలియదన్నారు సీతక్క. బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు సీతక్క. సమగ్ర సర్వే చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచబోతున్నామని చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. బీసీ ముసుగులో కవిత మరో రాజకీయ డ్రామాకు తెరలేపారన్నారు సీతక్క. దేశంలోనే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నల్గొండ జిల్లా మరిగూడ మండలం. ఈ ఫ్లోరైడ్ భూతానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేశారు జనం. అయినా ఫ్లోరైడ్ వెంటాడుతూనే ఉంది. నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ వదిలిపెట్టడం లేదు. జిల్లాలోని 10 మండలాల గ్రౌండ్ వాటర్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు మరోసారి బయటపడింది. దీంతో ఇంటింటి సర్వే చేస్తున్నారు వైద్యాధికారులు. మరిగూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటోంది ఆర్బీఎస్కే బృందం. కొందరి పిల్లల దంతాలపై పసుపు రంగు చారలు ఏర్పడినట్లు గుర్తించారు. పిల్లలపై ఫ్లోరోసిస్ ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో మర్రిగూడ మండలం పైలట్ ప్రాజెక్టుగా సర్వేకి ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ఫ్లోరోసిస్ సర్వే చేస్తున్నాయి. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 40 గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో గర్భిణీల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. మండలంలో 79 మంది గర్భిణీలుండగా ఇప్పటి వరకు 20 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు. మా మరిగూడ మండలం ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, అన్ని విలేజెస్లలో మా సిస్టర్స్, ఆశాలు సర్వే చేస్తున్నాం. మేము హెల్త్ టీం వాళ్ళు, మా దగ్గర సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు అందరూ ఒకరొకరు ఒక్కొక్క సబ్ సెంటర్ తీసుకొని అక్కడికి వెళ్ళి కరెక్ట్ సర్వే జరుగుతుందా లేదా అనేది కూడా చూస్తున్నాము. డోర్ టు డోర్ వాళ్ళు చేసింది కరెక్ట్ సర్వేనా కాదా, వాళ్ళు డెంటల్కు, స్పైనల్కు, మామూలుగా కాళ్ళకు ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఉందో అక్కడ కరెక్ట్ రాసిర్రా, ఫామ్ కరెక్ట్ ఫిల్ చేసిరా లేదా అనేది కూడా మేము దాన్ని చెకప్ చేస్తున్నాం. సర్వేలో ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. తాగే నీటి వివరాలతో పాటు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలను నమోదు చేస్తున్నారు. దంతాలు, కాళ్లు, చేతులను పరిశీలించి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఏది వేసుకున్నా తక్కువ అయితలేదు. మేము ఈ సాగర్ నీళ్ళే తాగుతున్నాము. ఆ నీళ్ళు తాగుబుద్ధి కాక తాగుతలేము, ఇవే తాగుతున్నాము. అంతకుముందు కంటే మనం బోర్ల నీళ్ళే తాగినాము. ఇప్పుడు ఈ నీళ్ళకో ఇంకా మాకు నొప్పులకేనో దేనికో మరి ఇట్లా ఉంది. నీళ్ళతోటే ఈ రోగాలు వచ్చినాయి. మాకు ఆ నొప్పులు తక్కువ అవుతలేవు. ఎంత సర్వే చేసినా మాకు ఆ నొప్పులు అయితే తక్కువ అవుతలేవు. మరి ఏం పంపిస్తారో ఏం చేస్తారో. కాళ్ళ నొప్పులు, పండ్ల గురించి, షుగర్, బీపీ అన్ని చూసుకుర్రు. వాళ్ళు కూడా అన్ని రాసుకుర్రు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో బోరుబావుల నీటి శాంపిల్స్ టెస్టింగ్ చేయగా సాధారణ పరిణామం కంటే ఎక్కువ ఫ్లోరిన్ అవశేషాలు ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా భూగర్భ జలాల్లో 0.5 నుంచి 1 ppmగా నమోదు కావాల్సి ఉంటుంది. మరిగూడ మండలంలో 2 ppm నుంచి 5 ppm వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో దేశంలోనే ఎక్కువగా ఫ్లోరైడ్ నమోదైన ప్రాంతంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా జలాలు రావడంతో పాటు ఆహారంలో మార్పులతో ఫ్లోరైడ్ బాధ తప్పిందని అనుకుంటున్న టైంలో మళ్లీ ఆనవాళ్లు బయటపడడంతో జనం భయపడుతున్నారు. ములుగు జిల్లా ఫారెస్ట్లో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. అగ్రనేతల లొంగుబాటుకు వారి కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసే నక్సల్స్కు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీతో పాటు అనేక నక్సల్స్ గ్రూపులకు కేంద్రంగా ఉంది ములుగు జిల్లా. దండకారణ్యం, గోదావరి తీర ప్రాంతం, ఛత్తీస్గఢ్ సరిహద్దు కావడంతో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఈ జిల్లాపై ఉంది. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దండకారణ్యంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సోలార్ సిస్టమ్ అనుసంధానం చేశారు. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ శబరీష్ ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలపై మానిటరింగ్ చేస్తున్నారు.
ఈ మధ్య ఇన్ఫార్మర్ పేరుతో ఇద్దరిని హత్య చేశారు మావోయిస్టులు. ఆ తర్వాత జరిగిన ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో 7 నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ నర్సంపేట ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి మంగు అలియాస్ బద్రు, ఏటూరు నాగారం మహాదేవ్పూర్ డివిజన్ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొద్ది రోజులుగా జిల్లాలో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. ఇందులో భాగంగా జిల్లాలోని మావోయిస్టు నేతల ఊళ్లకు వెళ్లి వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇంటిని సందర్శించారు జిల్లా ఎస్పీ శబరీష్, పోలీసు అధికారులు. చొక్కారావు తల్లి బాగోగులు తెలుసుకుని నిత్యావసర వస్తువులు అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ తల్లి తాను చనిపోయేలోపు కొడుకుని ఒక్కసారైనా చూడాలని చెప్పడం కాకీల హృదయాలను కలిచివేసింది. బడే చొక్కారావు కుటుంబంతో పాటు విందారావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా ఎస్పీ. సాంబయ్య భార్య, తండ్రి బాగోగులు తెలుసుకుని నిత్యావసర వస్తువులు అందజేశారు. ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోకుండా లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కల్పిస్తామని, రివార్డు అందేలా చేస్తామని మావోయిస్టు నేతల కుటుంబాలకు తెలిపారు పోలీసులు, ఎస్పీ. తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. సో వన్స్ అగైన్ ఐ అపీల్ all the ranks of the CPM Maoist party to surrender before the police department. ఫారెస్ట్లో నిఘా పెంచడంతో పాటు మావోయిస్టులు లొంగిపోయేలా వారి కుటుంబాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు కష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి పునరావాసం ఏర్పాటు చేయకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్నారు గుండెగాం గ్రామ రైతులు. నిర్మల్ జిల్లా ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదు. వాగు పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు నిర్వాసితులు. పునరావాసం కల్పిస్తామని గత పాలకులు హామీ ఇచ్చి అమలు చేయలేదు. గుండెగాం గ్రామానికి చెందిన 81 కుటుంబాల ముంపు నిర్వాసితులు కమలాపూర్ గుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాత్కాలికంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు స్థలం కేటాయించకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇది 2017 నుంచి బ్యాక్ వాటర్ మా ఊర్లో వస్తూనే ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంకా అయితే లేదంటే అంటే గుండెగాము భారతదేశంలో ఉందా, మరి తెలంగాణ ఉందా లేదా? మరి ఇంత పరిష్కారం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మరి మా పరిస్థితి, గుండెగాం పరిస్థితి ఏంటి? మా దగ్గర 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ వాటర్ మా వస్తూనే ఉంది. మరి ఇంత పరిష్కారానికి మేము ఎంత కష్టపడుతున్నాం. ఈ కష్టానికి రాజకీయ నాయకులకు తెలవాలి. పల్సికర్ ప్రాజెక్టు పనులు 2004లో ప్రారంభమయ్యాయి. 2007లో 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. పునరావాసం కోసం కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు నిర్వాసితులు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టు కావడంతో గత ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదు. పునరావాస చర్యలపై ప్రకటనలు తప్ప అడుగు ముందుకు పడడం లేదంటున్నారు బాధిత రైతులు. అంత నీళ్ళు వచ్చి కొట్టుకుపోయింది. అట్లనే ఉంటున్నాం. ఏమన్నా నిర్ణయం చేస్తేనే అవుతుంది కదా. ఎన్ని ఉదులు ఉండాలా మేము ఇట్లని? ఇప్పుడు ఆనకాలం వర్షాకాలం వస్తున్నది. ఇక గతిమైది ఎట్లా? ఏమన్నా చెయ్యలే కదా. చేస్తేనే అవుతుంది. చేయకుంటే ఏం కాదు. రేపు చేస్తాం, రేపు చేస్తాం అంటే ఇన్ని ఉదులు కాలం జరిగిపోయా. వాళ్ళు జాకపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చేయాలి కదా. నష్టపరిహారం ఇవ్వాలి మాకు. నష్టపరిహారం లేదు, ఏం లేదు. గతేడాది భారీ వర్షాలకు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండెగాంను నీట ముంచింది. దీంతో వాగు పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లంతా కట్టుబట్టలతో బయటకొచ్చారు. 2016లో అప్పటి జిల్లా మంత్రి జోగు రామన్న గ్రామానికి వచ్చి పరిస్థితిని చూశారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిసి గోడు చెప్పుకున్నారు నిర్వాసితులు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. పునరావాసం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు బాధిత రైతులు. జాగా ఇస్తే ఆడ ఉంటా కట్టి, జాగా లేదు, ఉండాలేదు, పైసలు లేదు, ఏం లేదు. ఇల్లు ఊరు లెప్పకొచ్చినాయి. అంత జింగాన అయిపోయినాయి. ఊరు జాగా కావాలా, అంతమంది ఉంటాయి, జాగా కావాలి. ఎట్లా ఉండాలి, ఎట్లా పరిస్థితి ఉన్నాయి. పాములు అంతా జింగాన అవుతుంది. చెన్ల నీళ్ళు వస్తున్నాయి,
ఉల్లియాలు నీళ్ళు వస్తాను, ఎట్లా కావాలి ఎట్లా పోవాలి. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఇప్పుడు ప్రతి ఏడాదికి వస్తున్నారు పోతున్నారు. ఇప్పటిదాకా ఓల్బి వచ్చి ఇది ఇట్లావో అట్లా అని అంటున్నారు పోతున్నారు. మాత్రం మనం బిక్కు వర్షాకాలం వస్తే ఇటు బైసా లేకుంటే గుండెగంలో ఉంటున్నాం. ఏ ఎద్లు వ్యవసాయ పనిలా బాగా ఇబ్బంది అవుతున్నది. ఏ పరిష్కారం జల్దీతోని కావాలని కోరుకుంటున్నాం ప్రజలు గుండెగామ మంది. మరి ఇప్పటిదాకా ఏం లేదు. అందుకోసం ఎంత తొందర అయితే అంత తొందర పని చేయాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు చూసినా వాళ్ళ కళ్ళలో నీళ్లు రావడమే తప్ప ఏ రోజు కూడా వారు సంతోషంగా లేకపోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్లు టెంపరీగా అక్కడ డబుల్ బెడ్రూమ్లో షెల్టర్గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవడం, నీటి సరఫరా లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం. మరి గతంలో చూస్తూ ఉంటే విద్యుత్ అధికారులు కూడా వారికి తీవ్రంగా డబుల్ బెడ్రూమ్లో ఉంటే వారికి ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఏదైతే బకాయి అంటే మా విద్యుత్ సరఫరా మీకు లేదు కట్ చేయడమని అనేక అసౌకర్యాలతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఇవాళ గుండెగాం గ్రామ ప్రజలకు 170-80 కుటుంబీకులకు హస్తవ్యస్తంగా రోడ్డు మీద పడినటువంటి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందో ఈనాడు కూడా మరి ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది త్వరితగతిలో తొందరలో ఏదైతే గుండెగాం గ్రామం యొక్క సమస్యను తీర్చాలని వారికి ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు నిర్వాసితులు. కాంగ్రెస్ సర్కార్ పునరావాసం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు నిర్వాసితులు. కుల వృత్తులను, మహిళా సంఘాలను అభివృద్ధి పరచాలని నాటి ప్రభుత్వం తరుణి హట్ ఏర్పాటు చేసింది. ఆలోచన గొప్పగా ఉన్నా ఆచరణలో మాత్రం అధికారులు చేతులెత్తేశారు. ప్రారంభం అప్పుడు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన తరుణి హట్ ఇప్పుడు మూలన పడింది. తరుణి హట్ ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్లో మహిళా సంఘాల కోసం 2002లో నిర్మించారు. కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. మహిళా సంఘాల సభ్యులకు వివిధ రకాల వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులను అమ్ముకునేందుకు తరుణి హట్ను ప్రారంభించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు నాటి టీడీపీ ప్రభుత్వం వరంగల్ క్రాస్ రోడ్లోని 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తరుణి హట్కు కేటాయించింది. ఇక్కడ నిర్మించిన 20 కుటీరాలు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఫుడ్ స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ రాను రాను వాటి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. ఈ తరుణి హట్ అనేది 2002లో నిర్మించడం జరిగింది మహిళల కోసం, చేతుల కోసం. తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది. ఆ క్రమంలో దీన్ని కనుమరుగు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది మూతపడి గంజాయి బ్యాచ్కి, మందు బావులకి ఒక అడ్డాగా తయారైంది. గవర్నమెంట్ దీని పట్ల దృష్టి సరళించి మళ్ళీ తిరిగి ఓపెనింగ్ చేసి మహిళలకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు భవనాలు, సమావేశాల కోసం ప్రత్యేక వేదిక, ఇలా అన్ని రకాల ఏర్పాట్లతో తరుణి హట్ నిర్మాణమైంది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు తరుణి హట్ లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించారు. కొంతకాలం పాటు మహిళలకు శిక్షణ ఇచ్చినా కొన్నేళ్ల తరువాత నిరుపయోగంగా మారింది. అవగాహన కల్పించకపోవడంతో మహిళల నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత కొంతకాలం సిఆర్పీఎఫ్ సిబ్బంది ఉపయోగించుకున్నారు. కొంత భాగంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో రైసెట్ పేరుతో వివిధ రకాల వృత్తులపై శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, లేకపోతే చేనేత వస్త్రాలు కానీ, ఇంకా జూట్ బ్యాగ్స్ లాంటివన్నీ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి తర్వాత కాలంలో ఇది నిరుపయోగంగా మారింది. ఇంత కాస్ట్లీ ప్లేస్ మరి మనకి ఎక్కడ దొరకదు. దీన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగిస్తే అభివృద్ధి అనేది చెందుద్ది అనేది మా ఆలోచన. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణం నిర్ణయం తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. తరుణి హట్ కేటాయించిన 6 ఎకరాల స్థలం నిరుపయోగంగా మారింది. ఎకరం కోట్ల రూపాయల్లో ధర పలికే స్థలం ఎందుకు పనికిరాకుండా పోతుంది. గతంలో ఖమ్మం నగరానికి ఆధునిక బస్టాండ్లు ఇక్కడే నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కేటాయించాలని చూసినా ముందడుగు పడలేదు. ఖమ్మం గ్రామీణం తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా బుట్ట దాఖలాలయ్యాయి. దీంతో ప్రస్తుతం అత్యంత విలువైన భూమి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కలెక్టర్ గారు కూడా వచ్చి మొత్తం సమీక్షించారు. దీంట్లో గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయని చెప్పారు తప్ప ఇది మరి ఆచరణలో అయితే కనపడలేదు. వస్తే బాగుంటుంది. అన్ని ఊర్లకు కూడా ఇది చాలా సెంటర్ పాయింట్ ప్లస్ చాలా వాల్యుబుల్ ప్లేస్. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే గవర్నమెంట్కి కూడా ఒక ఇది ఉంటుంది అనేది నా ఆలోచన.
కొత్తగా ఏర్పాటు కానున్న ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయ భవనంగా తరుణి హట్ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా జరగకపోతే తరుణి హట్ను బాగు చేసి పూర్వ వైభవం తేవాలని కోరుతున్నారు జనం. ఒకప్పుడు గ్రామాల్లో వరి నాట్లు మొదలయ్యాయంటే ఎంతో సందడి ఉండేది. వరి నాట్ల సీజన్ వచ్చిందంటే మహిళా కూలీలకు చేతి నిండా పని దొరికేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు వలస కూలీలు యంత్రాలపై ఆధారపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వరి నాట్ల సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా ఇలాంటి కూలీల పాటలు, వరుసలుగా వరి పైరు బురదలోకి సుతారంగా నాట్లు వేసే దృశ్యాలే కనిపించేవి. కొన్నాళ్లుగా ఇలాంటి సందడి ఎక్కడో తప్ప కనిపించడం లేదు. వరి నాట్లు వేసే మహిళల సంఖ్య తగ్గుతుండటంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వరి నాట్ల కోసం మగ కూలీలపై రైతులు ఆధారపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు గ్రామాలకు వస్తున్నారు. కొంతమంది స్థానికులు కూలీలతో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకుని రైతుల నుంచి ఎక్కువ మొత్తం తీసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు. ఈ ఏడు స్థానికుల ప్రమేయం లేకుండా వలస కూలీలే స్వయంగా గ్రామాలకు వచ్చారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ ఒకటి. ఇక్కడి వేలాది ఎకరాల్లో ఏటా ఏసంగి, వానాకాలంలో వరి సాగుతోంది. గ్రామాల్లో నాట్లు వేసే మహిళా కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఒకప్పుడు నాట్లు వేసిన వారిలో చాలా మంది వృద్ధులైపోవడం, మరికొంతమంది బీడీల తయారీ, మిగతా పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరం యువతులు కాలేజీలకు వెళ్లడం, ఉద్యోగాలు చేయడంతో గ్రామాల్లో నాట్లు వేసే మహిళల సంఖ్య తగ్గిపోయింది. నారుమడిలో కావలసినంత నీరు నిల్వ ఉన్నా జమ్ము తోలేందుకు, నారు పంచేందుకు అవసరమైన మగ కూలీలు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చిన మగ కూలీలు ఇప్పుడు నాట్లు వేయడంలో బిజీగా మారారు. ప్రతి గ్రామంలో సగం వరకు నాట్లు వలస కూలీలే పూర్తి చేస్తున్నారు. వీళ్లు సూర్యోదయం కంటే ముందే పంట పొలాల్లోకి దిగుతారు. నారు పీకడం, నారు పంపకం, నాట్లు వేయడంతో పాటు అవసరమైతే ఎరువులు కూడా చల్లుతారు. వలస కూలీలతో తమ ఇబ్బందులు తగ్గాయంటున్నారు రైతులు. మాకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది. వీళ్ళతో ఉపాయం పని మాకు మంచిగా జరుగుతున్నది. కాకపోతే ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా కండిషన్ మంచిగా చేస్తారు. మాకు దిగుబడి సుత మంచిగా వస్తున్నది. ఇక్కడ దొరకగానే మేము అక్కడికి వెళ్ళి కూలీ తెప్పించుకుంటాం. దొరుకుతారు కానీ కాకపోతే ఇంత దిగుబడి రాదు. వీళ్ళతో దిగుబడి మంచిగా వస్తున్నది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 12 మంది మహిళలు నాటు వేస్తారు. కానీ మగ కూలీలు 4-5గురే ఈ పని పూర్తి చేస్తున్నారు. దీంతో రైతులకు కూలీల ఖర్చు తగ్గుతోంది. వీళ్లు వరి నారు వంచి వేయకుండా నిటారుగా వేస్తుండటంతో దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో నాట్లు వేసేందుకు వందలాది మంది వలస కూలీలు వచ్చినట్లుగా అంచనా. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం, జమ్మికుంట, వీనవంక లాంటి మండలాల్లో మగ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు రైతులు. हम यूपी उत्तर प्रदेश से आए हुए इधर नाट करने के लिए 4-5 साल से आ रहे हैं. यहाँ से जाने के बाद अपने घर को जाएंगे. उधर भी बहुत काम रहता है. गन्ना, ईख वगैरह, धान भी लगता है, नाट भी होता है, सब होता है. 20, 25, 30 तक जाता है. फिर बजट के हिसाब से जैसा करेंगे. ఉపాధి కోసం యూపీ, బీహార్కు రాష్ట్రాల నుంచి వచ్చిన మగ కూలీలు గుత్త మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. రైతులు తమకు మంచిగా చూసుకుంటున్నారని చెబుతున్నారు. इधर अभी तो हरी निकाल रहे हैं, नाट करने आए हैं. इधर महीने में लगभग डाल देते हैं वही 200 एकड़ और फिर अपने घर को चले जाते हैं. एक दिन में 7 से 8 एकड़ डाल देते हैं. रोज का काम है. एकड़ में 36. పొరుగు రాష్ట్రాల కూలీల వల్ల భవిష్యత్తులో తమకు పని దొరకకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. ఖమ్మం జిల్లాలో ఇల్లూరు, ఖమ్మంపాడు గ్రామాల మధ్య వైరా ఏటిపై వంతెన నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలకు కష్టాలు తీరుతాయి. 2017లో ప్రాజెక్టు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యగా మారింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు.
ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు కమ్మంపాడు గ్రామాల మధ్య వైరా ఏటిపై నిర్మించిన హైలెవెల్ వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. వంతెన కానాల నిర్మాణం పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్డు పనులు 4 ఏళ్లుగా నిలిచిపోయాయి. 2017లో ఇల్లూరు దగ్గర 15 కోట్లతో ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. శంకుస్థాపన చేసి 7 ఏళ్లు అవుతున్నా పనులు ఇంకా పూర్తి కాలేదు. హైలెవెల్ వంతెనతో పాటు వైరా నది ఏటిలో చెక్ డ్యాం పనులు కూడా ప్రారంభించారు. ఆ పనులు కూడా 60% పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలై 8 సంవత్సరాలు దాటిపోయింది. దానికి అప్రోచ్ రోడ్లు లేక రైతు వారి వరి కోతలు కోసుకోవడానికి నాన్న అవస్థపడుతున్నారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల అవతల పోవడానికి రావడానికి దారి లేక నాన్న అవస్థపడుతున్నారు. వరి కోతలు వచ్చి కూడా నేటి వరకు కూడా కోసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే దెందుకూరు కానీ ఖమ్మంపాడు కానీ మాదాపురం ఇల్లూరు రైతులు చాలా అవస్థపడుతున్నారు. ఈ రోడ్లు అప్రోచ్ రోడ్డు పోసి దాని మీద గవర్నమెంట్ వారు స్పందించి తగు చర్యలు తీసుకుని గ్రామ రైతులకు సహకరించగలని కోరుకుంటున్నాం. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఇల్లూరు ఖమ్మంపాడు గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది. పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడంతో భూములు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు రైతులు. 4 ఏళ్ల క్రితం భూములను మార్కింగ్ చేసి ఎకరాకు 12 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. అప్పుడు ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 2 లక్షల ధర ఉంది. ఆ తర్వాత రేట్ పెరగడంతో ఇప్పుడు ఎకరాకు 24 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామంటున్నారు రైతులు. ఆనాటి నుంచి కూడా రాకపోకలు మరి వ్యవసాయదారులకు కూలీలకు ఇబ్బందికరంగా మారాయి. కాబట్టి ఆ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు వ్యవసాయదారులకు కూలీలకు వాహనదారులందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేయవలసిందిగా గ్రామ ప్రజల తరపున కోరుతున్నాను. ఇల్లూరు ఖమ్మంపాడు గ్రామాల మధ్య హైలెవెల్ వంతెన అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఎర్రుపాలెం మండలం మీనవోలు నుంచి దెందుకూరు ఖమ్మంపాడు ఇల్లూరు మీదుగా ఆంధ్రాలోని నందిగామ మండలంలోని పలు గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ పెరుగుతోంది. నందిగామ విజయవాడ జాతీయ రహదారి చేరుకోవడానికి ఈ రహదారి ఉపయోగపడుతోంది. దీనికి అటు ఇటు అప్రోచ్ రోడ్లు లేకుండా ఉన్నాయి. ఇక రైతులు బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరి కోతలు పోవడానికి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఖమ్మంపాడు కానీ ఇల్లూరు కానీ మాదాపురం కానీ రాయపట్నం కానీ రైతులు దీని మీద వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఏమంటే అటు అప్రోచ్ రోడ్లుగా నిర్మాణం చేయాలని కోరుతున్నాను. హైలెవెల్ వంతెన నిర్మాణం ప్రారంభించినప్పుడే వంతెన కానాల కింద ఏటిలో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టింది అప్పటి సర్కార్. ఆ చెక్ డ్యాం పనులు పూర్తయితే ఇల్లూరు ఖమ్మంపాడు గ్రామాల రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. తాగునీటి కొరత కూడా తీరుతుంది. మొన్నటి భారీ వర్షాలకు ఇప్పుడు చెక్ డ్యాం గోడ దగ్గర ఇసుక మేటలు వేసింది. అధికారులు చొరవ తీసుకొని వంతెన, చెక్ డ్యాం, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ద కాలం పాటు సేవలందించిన భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపో మూలన పడింది. ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన భీమ్గల్లో డిపోను ప్రారంభించారు. అయితే నష్టాలు వస్తున్నాయంటూ డిపోను మూసేశారు. గత సర్కార్ కూడా మళ్లీ ప్రారంభిస్తామని చెప్పి 10 ఏళ్లు పట్టించుకోలేదు. ఇప్పటికైనా డిపోను ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు స్థానికులు. భీమ్గల్ ఆర్టీసీ డిపోను 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి 2006 వరకు డిపో బాగా నడిచింది. అయితే 2006లో నష్టాల సాకుతో డిపోను మూసేశారు. అప్పటి నుంచి దీన్ని తెరిపిస్తామని అన్ని పార్టీలు ఎన్నికల్లో వాగ్దానాలు చేశాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నాయి. 2006 డిసెంబర్ 31న నష్టాల సాకుతో ఉమ్మడి రాష్ట్రంలోని 5 డిపోలు మూసేయగా అందులో ఒకటి భీమ్గల్ డిపో కూడా ఉంది. అయితే దీనిని తిరిగి తెరిపించేందుకు నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గత తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్లను గుర్తుంచుకొని ఆగమేఘాల మీద 2,20,00,000 ఖర్చు పెట్టి డిపోను పునరుద్ధరించడం జరిగింది. బస్సులు అచ్చుడు ఇక్కడ షెల్టర్గానే ఉన్నాయి. ధర్నా చేస్తే ఆ భూములకు రిపేర్ చేయించారు, సబ్ డిపోను ఓపెన్ చేయించారు. మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. దీన్నే ఉన్న డిపోను పునరుద్ధరిస్తే చాలా బాగుంటుందని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో భీమ్గల్ డిపో నుంచి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు బస్సులు నడిచేవి. ముంబై వెళ్లడానికి కూడా బస్సులు నేరుగా ఉండేవి. ఈ డిపో మూతపడడంతో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. గల్ఫ్ వెళ్లేవారు ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా హైదరాబాద్, ముంబై వెళ్లాల్సి వస్తోంది. ఎలక్షన్ కంటే ముందు తూతు మంత్రంగా 2,10,00,000 ఖర్చు పెట్టి వృధా చేసిందే తప్ప డిపో మాత్రం పునరుద్ధరణ కాలేదు. ఈ డిపో 96 గ్రామాలకు అనుగుణంగా ఉండే ప్రాంతం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాయకులు ఈ డిపోను పునరుద్ధరించాలా.
డిపో ఏర్పాటు చేసిన సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో రైతులు వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అతి తక్కువ ధరకిచ్చారు. కానీ రైతుల ఆశయం డిపో మూతపడడంతో నీరు గారిపోయింది. దీంతో తాము నష్టపోయామని వాపోతున్నారు రైతన్నలు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి 22 బస్సులతో డిపోని తిరిగి ప్రారంభించారు. అయితే పునఃప్రారంభమయ్యాక 4 రోజులు మాత్రమే బస్సులు తిరిగాయి. ఎన్నికల షెడ్యూల్ కి ముందే మళ్లీ డిపో మూతపడింది. బస్ డిపో లేక దూర ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు బస్సు డిపో ఉంటే అన్ని విలేజ్లో కానీ ఏ రాత్రి అయినా కానీ మాకు ప్రతి గ్రామానికి రావచ్చు, సౌకర్యం ఉంటుంది. ఖచ్చితంగా మాకు బస్ డిపో వస్తే ఎంతైనా బాగుంటుందని కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము అడుగుతూనే ఉన్నాము డిపో కావాలని. వచ్చినప్పుడల్లా ఎలక్షన్ కోసం మాటిస్తున్నారు, తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదని. కొన్ని బస్సులకు మాత్రం పేరు రాయించడం జరిగింది తప్ప డిపో మాత్రం చాలు కాలేదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా భీమ్గల్ డిపోను తెరిచి అందరికీ బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. భీమ్గల్ బస్ డిపోను తిరిగి తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ వెళ్లేవారు శంషాబాద్ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి బస్సులో త్వరగా చేరుకునే అవకాశం ఉండడంతో భీమ్గల్ డిపో తెరవాలని కోరుతున్నారు. చూస్తే టమాటాలు కనిపిస్తుంది, అచ్చం అదే రంగు, అంతే సైజు. తింటే ఆకలి తీర్చుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండు కొనేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో విదేశాల నుంచి తెప్పించి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇంతకు ఆ పండు పేరు, వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. దేశ విదేశాల్లో లభించే అరుదైన పండ్లకు వరంగల్ నగరం కేర్ ఆఫ్ గా మారింది. ఆరోగ్యాన్నిచ్చే ఔషధ గుణాలున్న ఫ్రూట్స్ ను విదేశాల నుంచి తెప్పించి అమ్ముతున్నాడు ఓ వ్యాపారి. నగరంలో 300కు పైగా పండ్ల షాపులున్నాయి. ఇందులో ఒక వ్యాపారి ఫారిన్ నుంచి అరుదైన పండ్లను తెప్పిస్తున్నారు. ఇందులో పెర్సిమన్ ఫ్రూట్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు జనం. పెర్సిమన్ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు వైద్య నిపుణులు. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువును తగ్గిస్తాయంటున్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయని చెబుతున్నారు. దీంతో కొందరు ఆర్డర్ చేసి పెర్సిమన్ పండ్లు తెప్పించుకుంటున్నారు. మా దగ్గర ఇక్కడి పండ్లు కాకుండా దేశ విదేశాల నుండి పండ్లు దిగుమతి అవుతున్నాయి. అవకాడో వస్తున్నాయి, పర్షుమన్ వస్తున్నాయి, పియర్స్ వస్తున్నాయి, గ్రీన్ యాపిల్ వస్తున్నాయి. తంజానియా, చైనా, యూరోప్, జర్మనీ, యుఎస్ఏ, రాయల్ గాలా వస్తుంది, న్యూజిలాండ్, ఆ దేశాలకు వెళ్ళి ఇక్కడ దిగుమతి అవుతుంది. పర్షుమన్, అవకాడో హార్ట్, బీపీ హై, ఇంకా బ్లడ్ గురించి ఎక్కువ సేల్. పెర్సిమన్ పండ్లు జర్మనీలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోనూ వీటిని పండిస్తున్నారు. 32 పండ్లున్న ఒక బాక్స్ హోల్సేల్లో 2500కు అమ్ముతున్నారు. ఖర్జూర జాతికి చెందిన ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు. ఇక్కడ మా దగ్గర చాలా మంది డాక్టర్లు చాలా వాళ్ళు చెప్తేనే విని మీకు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ మా దగ్గరకు వచ్చి సార్ ఇది ఏం ఉపయోగపడుతుంది, డ్రాగన్ ఏం ఉపయోగపడుతుంది, కివి ఏం దేనికి పని చేస్తుంది అని మేము అడిగితే వాళ్ళు డాక్టర్లు మాకు చెప్పంగానే మీకు అది చెప్పుడు అవుతుంది. రోజు మినిమం అది కనీసము పర్షుమని ఇప్పుడు 10-15 వేలు దాకా అవుతుంది. ఇది 10,000 దాకా అవకాడో అవుతున్నాయి. సేలింగ్ బాగున్నది సార్. ఇప్పుడు దీని మీద దృష్టి చాలా పెడుతున్నారు ఇప్పుడు ప్రజలు. పెర్సిమన్తో పాటు అవకాడో పండ్లకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. దీంతో వీటిని ఆర్డర్ పై తెప్పిస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు. పర్షుమాన్ ఉన్నది, పర్షుమాన్ ఇటాలీ నుంచి వస్తుంది. అవకాడో ఫ్రూట్స్ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా, తంజానియా నుంచి వస్తుంది. కివి తీసుకుంటే ఇరాన్ నుంచి మన చిల్లీ నుంచి వస్తుంది. ఇంకా ఉన్నది మన దగ్గర ఆరెంజ్ ఉన్నాయి, చైనా నుంచి వస్తుంది. అన్ని ఇంపోర్టెడ్ ఫుడ్స్ వస్తాయి. సేల్ ఎక్కువ అయ్యేది అంటే కివి, డ్రాగన్ ఎక్కువ సేల్ అవుతాయి. డ్రాగన్ వియత్నాం నుంచి వస్తుంది. మొత్తం టోటల్గా ఎక్కువ సేల్ అయ్యేది డ్రాగన్, కివి, అవకాడో, పర్షుమాన్. అన్ని ఫ్రూట్స్లకు విలువ ఉన్నది, సేలింగ్ ఎక్కువనే ఉంది. పర్షుమాన్ హార్ట్కి, బోన్స్ పెయిన్కి, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్లకు మంచిగా విలువ. అన్ని రకాలు ఉంటుంది, సీజనబుల్, అన్ని వరల్డ్ వైడ్ ఫ్రూట్స్ వస్తుంది ఇప్పుడు ఇండియాలో. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్పడంతో రేటు ఎక్కువైనా సరే పెర్సిమన్ పండ్లు కొంటున్నారు జనం. పెట్టారు నిజామాబాద్ జిల్లా రైతులు. మంచి ఆదాయం వస్తుండటంతో ఒకరిని చూసి ఒకరు బీరకాయ సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు రైతులు.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో బీరకాయ తోటను సాగు చేస్తున్నారు రైతు సురుకంటి గంగారెడ్డి. సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టారు. బీర తోటకు ఒక్కసారి పెట్టుబడి పెడితే 2 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. సాగు చేసిన 3 నెలలకే పంట కాపుకొస్తుంది. వారానికి 2 సార్లు బీరకాయలు కోతకొస్తాయి. పందిరితో పాటు పెట్టుబడికి 1,50,000 ఖర్చయిందని చెబుతున్నారు రైతు గంగారెడ్డి. ఈ బీర ఒక 9 గుంటల బీర వేసాను. దీనికి ఖర్చుగాను 9 గుంటలకు ఒక 20,000 ఖర్చు వచ్చింది. పేపరు, మల్చింగ్, స్టేకింగ్ ద్వారా పండించడం జరిగింది. ఇది యూట్యూబ్లో ఈ సంవత్సరం ఎత్తుంటే ఒక 20-25,000 పెట్టుబడి పెట్టి వేయడం జరిగింది. వేయడం వల్ల వాతావరణం మంచిగా సెట్ అయ్యి క్రాప్ మంచిగా వెళ్ళడం జరుగుతుంది. ఒక మినిమం ఒక 5 క్వింటాలు వెళ్తుంది అనుకుంటున్నాను. ఈ 9 గుంటలలో కటింగ్కు 20-25 పెట్టెలు వెళ్తున్నాయి. పంట లేదు కాబట్టి అక్కడ డిమాండ్ మంచిగా ఉండడం వల్ల 500 కాడికి పోతుంది. మాకు ఖర్చులు పోను మినిమం 1,00,000 వస్తాయని ఆశిస్తున్నాం. తనకున్న అర ఎకరంలో బీరకాయ సాగు చేశారు గంగారెడ్డి. కోసిన ప్రతిసారి 20 నుంచి 25 బాక్సుల దిగుబడి వస్తుంది. వీటిని అంకాపూర్ మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముతున్నారు. ఒక్కో బాక్స్ 500 నుంచి 600 వరకు రేట్ వస్తోందని చెబుతున్నారు గంగారెడ్డి. కూలీల ఖర్చులు పోను పంట పూర్తయ్యే వరకు 1,50,000 వరకు ఆదాయం వస్తోందంటున్నారు. బీర సెట్ పెట్టినాం, 5 సార్లు పెడితే 20,000 ఖర్చు అయితే దానికి జాలి 7-8 అయింది. అయితే ఒకనాడు రప్పించి ఒకనాడు దెంపుడు 30 పెట్టెలు వెళ్తాయి. 500, 600, 50, 550 ఇట్లా వస్తాయి. 5 సార్లల్లో మంచిగా దిగుబడి వస్తున్నది. రోజుకు 8 మంది కూలీలు తెంపినప్పుడల్లా 30 పెట్టెలు బీరకాయలు వెళ్తున్నాయి. పెట్టెకు 500, 550, 600 ఇట్లా ధర పోతుంది. ఒకరోజు తప్పించి ఒకరోజు తెంపుతున్నాము. పంట బాగా నచ్చింది. 40 రోజులకు పంట మన చేతికి వస్తుంది. 15-20 ఖాతాలు అయితే బాగా వస్తుంది. తర్వాత బీర సాగుకు పందిరి, కంపోస్టు ఎరువులు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి వ్యాపారులు వచ్చి హోల్సేల్లో ఇక్కడే బీరకాయలు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వాటిని నిజామాబాద్, కామారెడ్డిలోని సంతల్లో అమ్ముతున్నారు. సాగు జాగ్రత్తలు పాటిస్తే బీర సాగులో భారీగా లాభాలు వస్తాయన్నారు రైతు గంగారెడ్డి. భూములు కబ్జాలు పెట్టి వెంచర్లు వేయడం, బిల్డింగ్లు కట్టడం చూసే ఉంటాం. కానీ కబ్జా పెట్టి వెంచర్లు వేసి దానికి సర్కారు సొమ్ముతో బ్రిడ్జిలు కట్టడం ఎక్కడైనా చూసారా? నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. బీఆర్ఎస్ హయాంలో భూములు కబ్జా పెట్టి సర్కారు నిధులు దారి మళ్లించడంపై విచారణ చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్ బండార్ గ్రామంలో 3 ఏళ్ల కిందట ఓ వెంచర్ ఏర్పాటు చేశారు కొంతమంది రాజకీయ నేతలు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నేతలు కలిసి ఈ వెంచర్ ఏర్పాటు చేశారు. మానిక్ బండార్, గూపన్పల్లి గ్రామాల మధ్యన 216 ఎకరాల 29 గుంటల్లో ఈ వెంచర్ ఏర్పాటైంది. వెంచర్లో మొత్తం 2,354 ప్లాట్స్ ఉన్నాయి. 80% ప్లాట్లు ఇప్పటికే అమ్మేశారు. ఈ వెంచర్లో అక్రమాలు జరిగాయని మానిక్ బండార్ గ్రామస్తులు ఆరోపించారు. రైతుల దగ్గర వ్యవసాయ భూములు కొన్నారు వెంచర్ నిర్వాహకులు. అయితే అర ఎకరం అమ్మితే ఎకరం వెంచర్లో కలిపేసుకున్నారంటున్నారు రైతులు. కొన్నవారికి మొత్తం డబ్బులు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. వెంచర్ ఉన్న ప్రాంతంలో దేవాదాయ శాఖ, ఇరిగేషన్ భూములు ఉన్నాయంటున్నారు స్థానికులు. వెంచర్ మధ్యలో 8 ఎకరాల స్థలంలో బచ్చలకుంట చెరువు ఉంది. అది కూడా కబ్జా పెట్టడంతో ఆనవాళ్లు లేకుండా పోయింది. వర్షాకాలంలో బచ్చలకుంట చెరువు నిండితే కింద ఉన్న భీముని చెరువులోకి నీరు వెళ్లేది. ఆ చెరువు తూములు, కాలువలు ఈ వెంచర్లోనే కలిసిపోయాయి. వెంచర్ ప్రారంభం నుంచి అక్రమాలు జరిగాయని, భూములు కబ్జా చేశారని చెప్తున్నారు స్థానికులు. అటువైపు పొలాలున్న రైతులు రాకుండా భయపెట్టారన్న ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలను చూసి భయపడ్డ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయ పోరాటం మొదలుపెట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నిజామాబాద్ నగర శివార్లోని మానిక్ బండార్ వద్ద ఏర్పాటవుతున్న వెంచర్పై గత కొద్ది సంవత్సరాలుగా విమర్శలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో భూములు ఇచ్చినటువంటి పట్టాదారులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, దీని మీద చాలా ఏళ్ళుగా గత 2 సంవత్సరాలుగా కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో అక్రమాలు జరిగినాయి. ఒకవైపు భూముల్ని కొనుగోలు చేస్తున్నామన్నటువంటి సాకుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసిరు. అయితే వెంచర్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కొనుగోలు చేసినటువంటి భూమితో పాటు ప్రభుత్వ భూములు, అట్లాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేస్తూ వీటన్నిటిని
ఆ ఒక లేఅవుట్ పరిధిలోకి తీసుకొని ఇదంతా కూడా వెంచర్లుగా మార్చిండ్రు. వాటిని కస్టమర్లకు అమ్మినటువంటి నేపథ్యం. అయితే ఈ వెంచర్కి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్లు రాలేనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మాణిక్ బండార్ గ్రామస్తులు కూడా చాలా రోజులుగా దీని మీద ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూమి అంతా కూడా ఈ యొక్క వెంచర్లో ఆక్రమణకు గురైందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంతో పాటు మాణిక్ బండార్ గ్రామానికి సంబంధించి పచ్చలకుంట అనే ఒక చెరువు ఉండేది, దాదాపు 8 ఎకరాల చెరువు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ప్రాంతంలో ఆ చెరువు ఉండేది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తూములు మన కెమెరాకి కుడివైపు అటువైపు దీనికి సంబంధించినటువంటి 2 తూములు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వర్షం పడ్డప్పుడు ఆగినటువంటి నీరంతా కూడా కింద ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఒక 8 గుంటల బచ్చలకుంట చెరువు ఒక 8 గుంటలు, దాంతో పాటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి భూమి కూడా దాదాపు ఒక 7 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఇక ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం, అట్లా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తూ ఈ యొక్క పూర్తిగా వెంచర్కి సరిహద్దులు వేసిండ్రు, బౌండరీస్ వేసిండ్రు. ఎవరు కూడా లోపలికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసిండ్రు. గతంలో ఉన్నటువంటి ఇటు ఎండోమెంట్ స్థలాలకు కానీ ఇరిగేషన్ బచ్చలకుంట చెరువు వైపు వచ్చేటువంటి ఆ రహదారి ఏదైతే ఉండనో, గతంలో ఉన్నటువంటి మట్టితో ఏదైతే ఉండనో దాన్ని కూడా పూర్తిగా అన్యాక్రాంతం చేసిండ్రు. సో ఎవరు కూడా ఈ వెంచర్లకు రాకుండా పకడ్బందీగా ఈ యొక్క వెంచర్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ళుగా అధికారులు, గత 2 ఏళ్ళుగా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఇక్కడ రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు సర్వేలు కొనసాగిస్తున్నారు. నిత్యం ఏదో ఒక విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నారు. సో గతంలో టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి వెంచర్గా దీని మీద ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతోనే ఈ యొక్క అక్రమాలకు తెరలేపినట్టుగా కూడా కొంత స్థానికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. సర్వే అనంతరం ఎంత మేరకు కబ్జా అయింది, ఆ కబ్జా అయిన దాంట్లో ఇరిగేషన్ ల్యాండ్ ఎంత, ఎండోమెంట్ ల్యాండ్ ఎంత, ప్రభుత్వ స్థలం ఎంత అనేటువంటిది పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో స్థానికులు కూడా చాలా మంది మనతో ఉన్నారు, సర్వే కోసం వచ్చినటువంటి గ్రామస్తులు ఉన్నారు, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మాణిక్ బండార్ వెంచర్లో కొద్ది రోజులుగా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని వెంచర్ యజమానులపై ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వెంచర్లో ఎండోమెంట్కి చెందిన సర్వే నంబర్ 499లో 30 గుంటలు, 480లో 14 గుంటలు, 474లో 2 ఎకరాల 5 గుంటలు, 503లో 19 గుంటలు, 548లో 29 గుంటల భూమి కబ్జా చేశారు నిర్వాహకులు. సర్వే నంబర్ 485లో 13 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా అయింది. వెంచర్ మధ్యలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే బచ్చలకుంట కబ్జా అయింది. పక్కనే ఉన్న తూముల విస్తీర్ణం 30 మీటర్లు ఉండాలి, కానీ 10 మీటర్లే అని అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు మాణిక్ బండార్ గ్రామస్తుల పొలాలండి ఇవన్నీ. వాళ్ళ దగ్గర 270 ఎకరాలు వీళ్ళు వెంచర్ చేద్దామని తీసుకున్నారు. దాంట్లో ఎండోమెంట్ భూములు ఒక 6 ఎకరాలు ఉంది. ఆ 6 ఎకరాల భూమిని వాళ్ళు ఎక్కడైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కాకుండా వాళ్లకు పనికిరాని భూముల్ని ఆ సర్వే నంబర్గా చూపించి మా గ్రామస్తుల్ని వీళ్ళు దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ మొత్తం ప్యాక్ చేసేసి వాటర్ అన్ని వాళ్ళే కూడా ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మునిగిపోయి మొత్తం వాళ్ళు ఇబ్బందికరంగా రోడ్డు మీద పడ్డారు. ఈ రోజుల మొన్న అయితే ఒక 10 సంచులు కూడా వెళ్ళలేవు, 10 ఎకరాలకు కూడా 10 సంచులు కూడా వెళ్ళలేవు. ఇలా దౌర్జన్యం చేసి వచ్చినోడిని బెదిరించుడు, మాట్లాడినోడిని నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పేసి టార్చర్ చేసుడు, ఇంట్లో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టుడు, ఇలా జరుగుతున్నాయి. దౌర్జన్యాలకు ఒక అడ్డగా నిలుస్తున్నది మాణిక్ బండార్. బీంచర్ కట్టకు 2 తూములు ఉంటాయి. ఆ 2 తూములు పూర్తిగా ప్యాక్ చేసేసారు. ఈ మళ్ళా అటు అలుగు ఉంటుంది, ఈ దాంట్లో నీళ్ళు ఫుల్ జామ్ అయిపోయి అలుగుని తవ్వేసారు. ఇవాళ అలుగుని తవ్వేసి విపరీతం అంటే ప్రజలకు అన్నది న్యాయం జరగకుండా వీళ్ళు ఎంచర్ చేసి మొత్తం ఖరాబ్ చేసేస్తారు. మీకు ఇట్లా 2 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి అంటే నేను వచ్చి చూసిన బ్రిడ్జిలు అయితే వెంచర్ కోసం వేస్తున్నారు సార్. మాకింది మా విలేజ్ అంటే మాణిక్ బండార్లో కానీ బోర్గాంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ బాగా హీనంగా ఉంది. దానికోసం చర్యలు తీసుకోండి సార్ అంటే దాటవేత ధోరణితో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిసిన సార్ నాకు అన్యాయం అవుతుంది, పబ్లిక్ నాకు తిరగనిస్తలేరు, నాకు వచ్చిన 10 కోట్లు ఎటు పోయినాయి సార్ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇట్లా ఆర్ఎన్బికు మేము 10 కోట్లు ఇచ్చినాము, అది బ్రిడ్జిలు అన్నట్టు నాకు ఒక కాపీ ఆర్డర్ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంచర్ అనుమతులు నిలిపివేసింది. భూముల అన్ని శాఖల అధికారులు జాయింట్ సర్వే చేస్తుండటంతో పలు విషయాలు బయటకొచ్చాయి. ఎండోమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ అయినారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది.
ఆ తహసీల్దార్ సాబ్ ఆదేశాల మేరకు మేము ఆర్ఐ గారు నేను ఈ సర్వే నెంబర్ ఏదో 547 సర్వే నెంబర్ ఉందో 548 మళ్ళీ అలాగే ఒక 4-5 నంబర్లు ఉన్నాయి 547, 74 ఈ నంబర్లన్నీ ఐడెంటిఫై చేసి ఎండోమెంట్ ల్యాండ్ సంబంధించింది ఎంక్రోచ్మెంట్ ఉంటే అది ఎంక్రోచ్మెంట్ తీయడానికి మేము రెడీ ఉన్నాం. దానికి సంబంధించిన టీపన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకొని తీసుకొచ్చినాము. అయితే ఇప్పుడు తీసుకున్న కోఆర్డినేట్స్ని బట్టి మళ్ళీ ఒకసారి వచ్చి ఫైనల్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. ఇప్పటివరకు ఏమన్నా అంటే గుర్తించిలా సార్? అంటే ఇప్పటివరకు అయితే సర్వే నెంబర్స్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో దాన్ని ఆనుకునే సర్వే నెంబర్స్ అయితే గుర్తించినాము. ఈ సర్వే నెంబర్ దాని పక్కకు ఉన్నాయని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒకసారి వచ్చి ఫిక్స్ అప్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. ఈ వెంచర్లో తాజాగా మరో అవినీతి బయటపడింది. మక్లూర్ మండలం మానిక్ బండార్ గ్రామాన్ని గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్గా ఈ గ్రామం కొనసాగుతోంది. విలీన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆ గ్రామ ప్రజలు, స్థానిక కార్పొరేటర్ పలుమార్లు ఆందోళనలు చేశారు. అయినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ గాని అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని దీనిపై స్పందించలేదు. అయితే విలీన గ్రామాల అభివృద్ధి కోసం TUFIDC ద్వారా నిధులు మంజూరయ్యాయి. కానీ మానిక్ బండార్కు నిధులు రాలేదు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా 10 కోట్ల ప్రభుత్వ ఫండ్తో ఈ వెంచర్కి 2 బ్రిడ్జిలు నిర్మించారు. మానిక్ బండార్, గూపన్పల్లి మధ్యలో ఉన్న ఈ వెంచర్కి వెళ్లాలంటే 2 వైపులా ప్రవహించే పులాంగ్ వాగు దాటాలి. దీంతో విలీన గ్రామాల ఫండ్ 10 కోట్లతో 2 బ్రిడ్జిలు తామే నిర్మించినట్లు కలరింగ్ ఇచ్చారు వెంచర్ నిర్వాహకులు. ప్రభుత్వ విచారణలో విజయం బయటపడడంతో పనులు ఆపేశారు. డబ్బుల రికవరీకి అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. వివాదాస్పదమైనటువంటి ఈ మానిక్ బండార్ వెంచర్, ఇది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ వెంచర్ కు సంబంధించి ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చాలా చోట్ల అక్రమాలు జరిగినట్టుగా స్థానికులు ఆరోపిస్తారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధితో పాటు మానిక్ బండార్ గ్రామస్తులు కూడా ఇందులో ఉన్నటువంటి ఎండోమెంట్ భూమి, దాంతోపాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి భూమి అంతా కూడా కబ్జా చేసిండ్రు. కబ్జా చేసి వీరు చేస్తున్నటువంటి వెంచర్లో కల్పేసుకున్నారనేటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో తాజాగా మరో కుంభకోణం కూడా ఇందులో బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మానిక్ బండార్ గ్రామాన్ని గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. సో విలీన గ్రామాలకు ఇచ్చేటువంటి 10 కోట్ల ఫండ్తో ఈ ప్రైవేట్ వెంచర్కి ఇట్లా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసిండ్రు. 2 వైపులా కూడా ఈ వెంచర్కి మానిక్ బండార్ నుంచి వచ్చే వైపు, మానిక్ బండార్ మహాలక్ష్మి ఆలయం నుంచి వచ్చే వైపు ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని, అట్లాగే గూపన్పల్లి వైపు కూడా మరో బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టి 2 కూడా పూర్తిగా ప్రభుత్వ నిధులతో విలీన గ్రామాల TUFIDC కింద వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాంతో ఈ యొక్క బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపట్టిండ్రు. వివాదాస్పదంగా ఉన్నటువంటి మానిక్ బండార్ వెంచర్కు సంబంధించి 216.29 గుంటలకు సంబంధించినటువంటి వెంచర్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటికే చాలా అక్రమాలు జరిగినాయి. చాలా చోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయింది, ఎండోమెంట్ భూమి కబ్జా అయింది, ఇరిగేషన్ భూమి కబ్జా అయినటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. తాజాగా TUFIDC కింద రూపాయలు 10 కోట్ల నిధులతో ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వెంచర్కి బ్రిడ్జిలు నిర్మించడం అయితే తీవ్ర వివాదాస్పదం అవుతుంది. దీని మీద ప్రస్తుతం పనులు నిలిపేసినా కూడా దీని మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం అట్లాగే సర్వే అనంతరం ఈ వెంచర్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే మానిక్ బండార్ గ్రామస్తులు దీని మీద ఫైట్ చేస్తున్నారు. చాలా రోజులుగా వీరంతా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చూడాలి ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఏ మేరకు ఇందులో కబ్జాలకు గురైనాయి, అట్లాగే TUFIDC కింద 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మళ్లించిండ్రు. సో వాటిని ఎట్లా రికవర్ చేస్తారు, ఇవన్నీ కూడా పూర్తి సర్వే అయిపోయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే గానీ కొలిక్కొచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న మానిక్ బండార్ వెంచర్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వెంచర్ కోసం విద్యుత్ సరఫరా, మొరం, కంకర, బ్రిడ్జిలు ఇలా అన్ని ప్రభుత్వ నిధులతో సమకూర్చుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు జరుగుతున్న సర్వేతో అక్రమాలు బయటపడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.